నిన్ను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు కూడా. నిన్ను మరవలేదు, ఆయన మరిచిపోడు కూడా. మరిచిపోవుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. మాట తప్పుటకు ఆయన నరపుత్రుడు కాదు. మాట మార్చుటకు మనుషుడు కాదాయన. మనిషినే రక్షించడానికి వచ్చిన దేవుడు మనిషి పాడైపోతూ ఉంటే, లేదా బాధపడతా ఉంటే, లేదా సమస్యలు ఉంటే చూస్తూరుకుంటాడండి? చెప్పండి. మనిషినే రక్షించడానికే వచ్చిన దేవుడు, మనిషినే బాగు చేయడానికి వచ్చినటువంటి దేవుడు, మనిషికి నిత్యము తోడుగా ఉండాలని ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు మర్చిపోతాడని, విడిచిపెడతాడని ఎలా అనుకుంటావు నువ్వు?